మాజీ మంత్రి ఆర్కే రోజా మరోసారి వార్తల్లోకి ఎక్కారట. ఆమె గతంలో పనిచేసిన పర్యాటక శాఖలోని అవకతవకలు ఒక్కొక్కటిగా బయటకు రావడంతో ఆ శాఖ ఇమేజ్ దెబ్బతిందనే వార్తలు గుప్పుమంటున్నాయి. 2019లో ఎమ్మెల్యేగా గెలిచాక రోజాకు ఏపీఐఐసి చైర్మన్ గా 2.5 సంవత్సరాలు అవకాశాన్ని జగన్ కల్పించారు. అనంతరం 2.5 ఏళ్ల తర్వాత మంత్రివర్గాన్ని మార్చిన జగన్ రోజాకు టూరిజం క్రీడా శాఖ మంత్రిగా ప్రమోషన్ ఇచ్చారు. ఇంత మంచి అవకాశం ఇచ్చినా సరే రోజా తన పదవి కాలంలో అటు నియోజకవర్గానికి గాని ఇటు రాష్ట్రానికి గాని తన శాఖ ద్వారా ప్రగతి చూపలేదనే విమర్శలు మూటగట్టుకుంటున్నారట. మంత్రి హయాంలో మేడం తిరుమలకు దర్శనానికి రావడం, బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు పవన్ కళ్యాణ్లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డం తప్ప చేసిందేమీ లేదనే వాదనలు సొంత పార్టీలోనే వినిపించాయట. తిరుమల కొండపై రాజకీయాలు మాట్లాడితే కేసులు పెట్టాలని ఏకంగా టీటీడీ పాలక మండలి సమావేశంలో తీర్మానం పెట్టేంత పరిస్థితి వచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చని రాజకీయ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. దీనికి తోడు ఆమె వ్యక్తిగత ఫోటోగ్రాఫర్ గొల్ల మండపం వద్ద సిలువ ధరించడమే కాకుండా దానిని ఆలయం ఎదుట ప్రదర్శించినా కనీసం దీనిని ఖండించలేదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో పాటు టూరిజం శాఖ మంత్రిగా తిరుపతిలోని శ్రీవారి పాదాల చెంత టూరిజం కార్యాలయంలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని వివాదాలకు కేంద్ర బిందువయ్యారనే అపవాదను మూటగట్టుకున్నారని సొంత పార్టీలోనే చర్చ సాగిందట. దీనికి తోడు ఆమె మంత్రిగా ఉన్న సమయంలో 7 కొండల కింద ముంతాజ్ అనే స్టార్ హోటల్ కు అనుమతులు మంజూరు చేసి మరో వివాదంలో రోజా ఇరుక్కున్నారట. అన్నిటికంటే మరో వివాదం ఆమెపై ఉందని పొలిటికల్ వర్గాల్లో చర్చ సాగుతుందట. తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన టూరిజం శాఖకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ప్రతిరోజు 3,500 కేటాయించేవారు. అయితే ఎక్కువగా తమిళనాడు, కర్ణాటక భక్తులు వచ్చేవారట. దీంతో ఏపీ టూరిజం అనేక అక్రమాలకు పాల్పడిందని విజిలెన్స్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో బయటపడిందట. దీనిపై అప్రమత్తమైన నాటి టీటీడీ పాలక మండలి వాటిని పూర్తిగా రద్దు చేసిందట. మరోవైపు టూరిజం శాఖకు లీజు బస్సులు నడుస్తున్నాయి. ఇవి చాలా వరకు ఎక్కడా తిరగడం లేదని సమాచారం. కేవలం తిరుమల టికెట్లు బుక్ చేసి బస్సులు తిప్పినట్టు, దానికోసం అద్దెలు పెద్ద పెద్ద ఎత్తున చెల్లించినట్లు ఆరోపణలు కూడా వెలువెత్తాయట. మాజీ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ధనుంజయ రెడ్డి బామర్ది గిరిధర్ రెడ్డి తిరుపతి జిల్లా టూరిజం శాఖ అధికారిగా ఉంటూ అనేక దందాలు సాగించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆర్టీసీ డిపో మేనేజర్ అయిన సదరు ఉద్యోగిని డిప్యూటేషన్ పై టూరిజం శాఖకు తీసుకొచ్చారట. ఆయనతో పాటు ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాల రీజియన్ అధికారిగా పొంగనూరు నియోజకవర్గానికి చెందిన ఎంపీడీఓను నియమించడంతో ఇద్దరు అడ్డగోలుగా దందాలు చేశారనే ఫిర్యాదులు కూడా అందాయట. తిరుమల శ్రీవారి దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న వారితో పాటు రాయచోటికి కూడా టూరిజం బస్సులు నడిపినట్లు లెక్కలు కూడా చూపించారట. దీంతో ఎన్నడూ లేని విధంగా కొత్త విషయాలు బయటకు రావడంతో సొంత పార్టీలోనే నాడు చర్చలు సాగాయనే టాక్ కూడా నడిచినట్టు తెలుస్తుంది. దీపం ఉండగానే ఇల్లు చెక్కబెట్టుకోవాలనే విధంగా వీరంతా వ్యవహరించినట్లు ఆధారాలతో సహా బయటకు రావడంతో రోజా మరిన్ని చిక్కుల్లో పడ్డారట. టూరిజం శాఖ నుంచి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు మొదటి నుంచి స్కామ్లా మారాయనే ఆరోపణలు ఉన్నాయట. చివరికి ఆర్టీసీని కూడా ఇందులో భాగంగా చేశారనే అపవాదన కూడా ఉందట. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి టికెట్లు బుక్ చేసుకున్న రికార్డులు క్రియేట్ చేసి అప్ అండ్ డౌన్ ఛార్జీలతో పాటు శ్రీవారి దర్శనం టికెట్ ను ఇందులో కలిపారట. ఈ విధంగా టికెట్లు బుక్ చేసుకున్న వారు చాలా మంది స్వామివారి దర్శనానికి మాత్రమే వచ్చి బస్సుల్లో మాత్రం ప్రయాణం చేసేవారు కాదట. ఈ టికెట్లను టూరిజం సిబ్బంది ఆయా బస్సు డ్రైవర్, కండక్టర్లకు ముందుగానే అందించి పాత టికెట్ల రసీదులతో సొమ్ములు దోచుకున్నారనే వార్తలు కూడా గుప్పమంటున్నాయి. ఈ విధంగా ఆర్టీసీ ఆదాయానికి గండి కొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయట. అదే విధంగా అద్దె బస్సులు నడిపినట్లు రికార్డులు చూపించి డబ్బులు దండుకున్నట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా చెన్నై, హైదరాబాద్ తో పాటు తిరుపతిలో ప్రత్యేకంగా కౌంటర్లు పెట్టి ఈ వ్యవహారం నడిపినట్లు విజిలెన్స్ విచారణలో బయటపడడంతో ప్రభుత్వ పెద్దలే నాడు కంగు తిన్నారనే వార్తలు కూడా వినిపించాయి. దీంతో పాటు శిల్పారామంలో అక్రమ దందాలు, టూరిజం హోటల్స్, బార్లలో అడ్డగోలు వ్యవహారాలు నడిచినా సరే ఏ రోజు తన శాఖలపై నాటి మంత్రి రోజా రివ్యూ చేసిన దాఖలు కూడా లేవనే టాక్ కూడా నడుస్తుంది. దీంతో ఇష్టారాజ్యంగా సిబ్బంది దందాలు నడిపిన పరిస్థితి ఏర్పడిందని
తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. ఏపీ టూరిజం శాఖ ఎఫెక్ట్ మిగతా రాష్ట్రాల భక్తులకు శాపంగా మారిందట. మిగతా రాష్ట్రాలకు చెందిన భక్తులకు ప్రత్యేక ప్రవేశ దర్శనాలు రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. అయితే మరోవైపు తిరుమల శ్రీవారి పాదాల చెంత గతంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేవలోక్ ప్రాజెక్టుకు మరియు తిరుమల కొండ కింద జూ పార్కు కోసం అలిపిరికి మధ్యలో 22 ఎకరాలు కేటాయించారు. అయినా ప్రాజెక్టు నిర్వహణ ప్రారంభం కాలేదు. అప్పట్లో కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జూ పార్క్ సమీపంలో శంకుస్థాపన కూడా చేశారట. అయితే ఈ ప్రాంతంలో విలువైన ఎర్రచందనం చెట్లను నరికేశారట. దేవలోక్ రాలేదు, స్టేడియం కట్టింది లేదు. ఆ తర్వాత భూముల్లోని 7 ఎకరాలలో ఏకంగా ముంతాజ్ పేరుతో హోటల్ నిర్మించడానికి అనుమతులు ఇచ్చారట. దీంతో వివాదం కాస్త ముదిరి పాకాల పడిందనే రాజకీయ వర్గాల మాట. మొదట ఆ భూముల్ని ఒబెరాయ్ గ్రూప్ కు ఇస్తున్నట్లు టూరిజం శాఖ వెల్లడించిందట. తర్వాత ఆ ప్రాంతంలో ముంతాజ్ పేరుతో హోటల్ నిర్మాణం చేస్తూ బోర్డు పెట్టడంతో భక్తులు అవాక్కయ్యారట. ఆన్లైన్ లో అప్పటి సీఎం శంకుస్థాపన కూడా చేశారట. అయితే స్టార్ హోటల్ పేరుతో ముంతాజ్ కావడం, అందులోనూ స్పా సెంటర్ తో పాటు బార్ అండ్ రెస్టారెంట్, నాన్ వెజ్ హోటల్ అని తెలియడంతో స్వామివారి భక్తులతో పాటు హిందూ ధార్మిక సంఘాలు కూడా గలం విప్పాయట. ఇన్ని తెలిసినా కూడా వారానికి ఓసారి శ్రీవారికి పరమ భక్తురాలుగా ఉండే రోజా దర్శనానికి వచ్చి కనీసం అభ్యంతరం చెప్పలేదని సొంత పార్టీలోనే వార్తలు కూడా గుప్పుమంటున్నాయట. అధికారం మారడంతో ముంతాజ్ హోటల్స్ పై తీవ్రమైన చర్చ సాగింది. అనంతరం ముంతాజ్ పేరు తొలగించి ట్రెండింగ్ పేరుతో హోటల్ నిర్మాణాన్ని ఒబెరాయ్ గ్రూప్ మొదలుపెట్టింది. ముంతాజ్ అనే పేరు ఉన్నప్పుడు ఆ శాఖ మంత్రిగా ఉన్న రోజా ఏనాడు స్పందించిన దాఖలాలే లేవని చాలా మంది భక్తులు పెదవి విరిచారు. దీనిపై మంత్రిగా ఉన్న రోజా ఎందుకు మౌనం వహించారో తెలియదంటూ రాజకీయ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఏపీ ఐఐసి చైర్మన్ గా ఉన్నప్పుడు సొంత నియోజకవర్గంలోని వడమాలపేట, విజయపురం మండలాల్లో పరిశ్రమల కోసం స్థల సేకరణ చేయించారు. అయినా అక్కడకు ఒక్కటంటే ఒక్క పరిశ్రమ వచ్చిన దాఖలాలే లేవు. ఉన్న పరిశ్రమలు కూడా పోయాయని స్థానికులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. దీంతో పాటు వడమాలపేట మండలంలోని భూములను తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగస్తుల కోసం కేటాయించారు. మరోవైపు నాడు మంత్రిగా ఉన్న రోజా వైసీపీ కార్యాలయానికి ఎయిర్పోర్ట్ వద్ద 2 ఎకరాల భూమి కేటాయించాలనే విమర్శలను కూడా ఎదుర్కొన్నారు. క్రీడా శాఖ మంత్రిగా పనిచేసిన రోజా జగన్ జన్మదినోత్సవాలకు ఆడటం, ఆంధ్ర పేరుతో హడావిడి చేయడం తప్ప రాష్ట్ర స్థాయిలో క్రీడాకారులకు సరైన శిక్షణా శిబిరాలు నిర్వహించాలనే ఆలోచనే లేదట. ఫెడరేషన్ పేరుతో క్రీడలు నిర్వహించినా ఎక్కడా వాటికి గుర్తింపే లభించలేదట. చాలా మంది క్రీడాకారులు పోటీలో పాల్గొని విజయం సాధించినా సరే వారికి ఎలాంటి గుర్తింపు లేదని, చివరకు ఉన్నత చదువులకు కూడా ఇవి ఉపయోగపడలేదని చాలా మంది ఆవేదన కూడా వ్యక్తం చేశారట. మొత్తం మీద మాజీ మంత్రి రోజా ఎఫెక్ట్ తో టీటీడీ సీరియస్ గా స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడిందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. అటు శాఖ మీద పట్టు తెచ్చుకోలేకపోగా ఇటు దురుసుతో పార్టీకి నష్టం చేకూర్చాలని అటు పార్టీలోనూ చర్చ సాగుతుందట. భవిష్యత్తులో మరెన్నో వివాదాలు బయటకు వస్తాయోనని పార్టీ వర్గాల్లోనూ చర్చ సాగుతుంది. రోజా విషయమే ఇంతగా బయటకు వచ్చినప్పుడు ఇక పార్టీ వ్యవహారాలు ఎన్ని బయటకు వస్తున్నాయో అని వైసీపీ వారు భయపడి చేస్తున్నారట.